హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేది చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి నిన్న ఉండ్రాళ్ళ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఆ రోజు ఒక బుజ్జి వైట్ గణపైన అయితే అక్కడ పెట్టాను కదా. ఆ బుజ్జి గణపైన అయితే ఆ వరిపిండితో నేనే తయారు చేశానండి. ఉండ్రాళ్ళకి ఉడకవేసిన పిండి ఉంటే ఉండ్రాలు చేయటం అయిపోయిన తర్వాత అక్కడ ఖాళీగా నుంచి వంటింట్లో ఏం చేయాలో తెలియలేదు. ఆ గిన్నెకున్నదంతా కూడా తీసేసాను. అది కొంచెం గట్టిగా అవుద్ది కదా, దాన్ని బాగా మెదిపి ఇలా చిన్న గణపైన అయితే తయారు చేశానండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ వినాయకుడిని అయితే తయారు చేయలేదు. సో లాస్ట్ ఇయర్ అయితే చెల్లి తయారు చేసినప్పుడు కూడా నీకు వచ్చా, ఎలా చేస్తావంటే అదేంటి అక్క, చిన్న పిల్లలు కూడా వినాయకుడిని తయారు చేసేస్తారు, నీకు రాకపోవటం ఏంటి అని అయితే అందండి. సో ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. మా అబ్బాయి చిన్నప్పుడు గోధుమ పిండి మన చపాతీకి కలుపుతూ ఉంటే దాంతో బొమ్మలు చేయమంటే ఏదో బాతు బొమ్మలు అనేసి ఏవో చిన్న చిన్న బొమ్మలు చేసేదాన్ని తప్ప అప్పుడు కూడా ఎప్పుడు వినాయకుడిని అయితే తయారు చేయలేదు. ఫస్ట్ టైం చేశానండి. ఎంత అందంగా వచ్చాడో కదా. ఆ బుజ్జి కళ్ళు ఏంటనుకుంటున్నారు, మిరియాలు తీసి 2 మిరియాలు అయితే అలా కళ్ళ కింద పెట్టాను. ఇది వరిపిండి బాగా ఉడకేసాను కదా, నిజంగా బుజ్జి గణపయ్య విగ్రహాన్ని పట్టుకుంటుంటే నిజంగా చిన్న బుజ్జి పిల్లోడిని పట్టుకున్నట్టుగా ఉందండి. అంత మెత్తగా పిండి ఉంది కదా, అది కూడా గిన్నె పైన పెట్టి ఇలా ఊపుతుంటే లబ్బర్లా కదులుతున్నాయి అన్నీ కూడాని. ఎంత బాగున్నాడో కదా, నాకైతే భలే నచ్చాడండి. నిజంగా మన వీడియో ఆన్ చేసి ఏదైనా చేద్దామంటే అది అసలు రాదు. మనకు రానిదైతే ముందే రాదు. అయినప్పటికీ కూడా నాకు రాకపోయినా ఏదో 3 బాల్స్ కింద తీసుకున్నాను, వాటిని అలా అలా పెట్టేసి చేసేసానండి. సో తర్వాత ఈ గిన్నె ఇలా పెట్టి గిన్నె పైన అయితే పెట్టాను. సో ఉండ్రాళ్ళు అయితే మా వాచ్మెన్ వాళ్ళ ఆవిడ గుడికైతే తీసుకువెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగతా గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పెట్టేసి క్లీన్ చేసేద్దాం కదా అనేసి ఇవైతే తోమేశాను. ఆ తర్వాత మా అబ్బాయి రాగానే ముందు ఆ గణపైన అయితే చూపించేశానండి. వాడు కూడా మమ్మీ చాలా బాగుంది, ఎలా చేసావు అనేసి అయితే అన్నాడు. నిజంగానే గణపయ్య అయితే భలే ఉన్నాడు కదండి. ఇంకా అలా 2 డేస్ అయితే ఉంచాను. 2 డేస్ తర్వాత ఆ బుజ్జి గణపని ఇలా వాటర్లో అయితే వేసేసి నిమజ్జనం చేసేసాను. పూజలు ఇవేం చేయకపోయినప్పటికీ కూడా ఇంకా పిండి గట్టిగా అయిపోద్ది కదండి. వాటర్లో వేసిన తర్వాత అది ఈవినింగ్కి మొత్తం మెల్ట్ అయిపోయింది, మొక్కలకి వేసేసాను అనమాట. సో ఆ విధంగా బుజ్జి గణపయ్య నిమజ్జనం కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి హెయిర్ ఆయిల్ తయారు చేశాను కదా, ఆ హెయిర్ ఆయిల్లో ఆవదం అయితే కలపాలండి. ఒకటి కలపాలి, అందులో ఇంకొకటి వెయ్యాలి అని చెప్పాను కదా. మీరు అనుకోవచ్చు 2 డేస్ నుంచి హెయిర్ ఆయిల్ గొడవ ఏంట్రా బాబు, ఈ వీడియోస్ ఏంటి, అందులో ఏం వేయాలి తల్లి అనేసి. అదేనండి, ఆవదం కలిపినట్లయితే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ బ్లాక్గా చాలా బాగుంటుందండి. మనం బయట షాపుల్లో దొరికే ఆవదం వచ్చేసి ఈ కలర్లో అయితే ఉండదండి. బాటిల్స్ అమ్ముతారు కదా, అవి కొబ్బరి నూనె కొంచెం డార్క్ కలర్ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ ఆవదం అవైతే కాదండి, ఇది కుమ్ముట ఆవదం అని ప్రత్యేకంగా దొరుకుద్ది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ ఆవదం బాగుంటుంది. సో పక్కనే బేకరీ ఉంటే బేకరీ నుంచి బ్రెడ్ ఇవన్నీ అయితే తీసుకున్నాము. అక్కడ అదే చూపిస్తున్నాను. మా వాడు చాక్లెట్స్ ఏవో తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ ఏంటంటే, ఇప్పుడు 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నామంటే 1/4 లీటర్ ఆవదం అయితే తీసుకోవాలండి. 2 వంతులు కొబ్బరి నూనెకి 1 వంతు ఆవదం అయితే తీసుకోవాలి. సో ఆయిల్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆయిల్లో ఈ ఆవదం అయితే మిక్స్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే మనం హెయిర్కి అప్లై చేసే ముందు 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వచ్చి ఆముదం తీసుకుని 2 కూడా డబుల్ బాయిల్ మెథడ్లో చేసుకుని మన హెయిర్కి అన్నది అప్లై చేసుకోవాలి. ఇంకా ప్రతిసారి అలా కొంచెంగా కొలతలు ఎందుకులే అన్నట్టుగా నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఇలా ఆవదాన్ని కూడా అందులో మిక్స్ చేసేస్తానండి. సో అలా చేయటం వల్ల ఏంటంటే మనకి హెయిర్కి ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా కూడా ఇంకా కొంచెంగా తీసుకుని అలా డబుల్ బాయిల్ మెథడ్లో వెచ్చబెట్టుకుని అది గోరెచ్చగా ఉన్నప్పుడే మనకి కుదుర్లకు బాగా పట్టించుకోవాలండి. అలా ఈ ఆయిల్ అన్నది హెయిర్కి బాగా పట్టించిన తర్వాత 1 అవర్ అయితే ఉంచుకుని హెడ్ బాత్ చేసేయచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఉంచుకుంటాను అనుకున్న వాళ్ళు ముందు రోజు నైట్ పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చండి. కానీ బాగా జిగురుగా ఉంటుంది ఆవదం వల్ల, నెక్స్ట్ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఈ ఆయిల్లో కలపటం వల్ల అంత స్మెల్ రాదండి. నార్మల్ కోకోనట్ ఆయిల్లో కలుపుకున్నట్లయితే ఆవదం స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది, కొంచెం బంకగా కూడా ఉంటుంది. అందుకని నేను 1 అవర్ లేకుంటే 1.5 అవర్ అయితేనే ఆయిల్ అన్నది పెట్టుకు ఉంచుకుని నార్మల్ షాంపూతో హెడ్ బాత్ అయితే చేసేస్తాను ఎప్పుడు కూడాని. సో ఇంకా వీటికి కవర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా తీసేస్తున్నానండి. అదే డ్రింక్ బాటిల్కి ఉన్నవి పేర్లు, ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ థమ్స్అప్ బాటిల్లో వేసానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లిమ్కా బాటిల్లో వేసింది మనకి రెడ్డిష్గా కనిపిస్తుంది కదా,
అలాగే ఈ స్ప్రైట్ బాటిల్‌లో వేసింది బాటిల్ కలర్ వలన మనకు బ్లాక్‌గా కనిపిస్తుంది. కానీ 2 కూడా రెడ్డిష్‌గానే ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా పచ్చివి యూజ్ చేయటం వల్ల కొంచెం కలర్ అన్నది ఇలా రెడ్డిష్‌గా వచ్చింది. గోరింటాకు, మందార పువ్వు ఇవన్నీ కూడాని. అదే పొడులు వేసుకున్నట్లయితే బ్లాక్‌గా ఉంటదండి ఆయిల్ అన్నది. ఇంతకు ముందయితే నేను 1, 2 సార్లు ఆయుర్వేద షాపుల్లో పొడులు తీసుకునే ఈ ఆయిల్ అన్నది తయారు చేశానని చెప్పాను కదా! అప్పుడు చాలా బ్లాక్‌గా ఉండేది హెయిర్ ఆయిలు. అలాగే థమ్సప్ లాగే ఉండేదండి. అప్పుడు నేను థమ్సప్ బాటిల్‌లోనే వేశాను. అప్పుడు నిజంగా థమ్సప్ అనుకు తాగలేదు కానీ ఎవరు. నేను థమ్సప్ బాటిల్ తీసుకుని ఈ ఆయిల్ అనుకుని మా ఇంట్లో ఉన్న డ్రింక్ బాటిల్ మా చెల్లిగారు చిన్నబ్బాయి తాగి మిషన్ మీద పెట్టాడండి కొంచెం ఉంటే. అప్పటికి ఈ ఆయిల్ కూడా సేమ్ క్వాంటిటీలో ఉంటే నేను ఆయిలే మా అబ్బాయి తీసుకొచ్చి తలకు పెట్టమంటున్నాడేమో అనుకుని ఆ డ్రింకు చేతిలో అయినా వేసుకుంటే తెలుస్తది కదా! నేను చేతిలో వేసుకోకుండా నెత్తిమీంచే ఇలా పోసేసానండి. డ్రింక్ కదా! ఆయిల్ అయితే జిడ్డుగా ఉండటం వల్ల అంత బేగా బాటిల్‌లోంచి జారిపోదు. డ్రింక్ కాబట్టి ఇంక మా అబ్బాయి స్కూల్‌కైతే రెడీ అయ్యాడు. అప్పుడు 7థ్ క్లాస్ అనుకుంటాను. మొత్తం మొఖం నుంచి, యూనిఫామ్ నుంచి మొత్తం అంతా డ్రింక్ ఒలిగిపోయిందండి. ఇంక మా అబ్బాయి ఒక పక్క ఏడుపు, ఒక పక్క తిట్లు చిన్నోడు కదా! సో, అప్పటికి ఇప్పటికి నేను హెయిర్ ఆయిల్ అన్నది థమ్సప్ బాటిల్ అసలే వేయను. మాకైతే నవ్వాలో తెలీదో పక్కనే ఇంకొక యూనిఫామ్ అయితే లేదండి. వాష్‌కైతే వేశాను. సో, డ్రెస్ లేక ఇంక ఈడు స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని హెడ్ బాత్ చేసి ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉందంట. సో, అలా జరిగింది. ఇంక అప్పటి నుంచి కూడా థమ్సప్ బాటిల్‌లో అయితే హెయిర్ ఆయిల్ అన్నది వెయ్యనండి. సో, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే తేనె మాట. మార్నింగే నేను హాట్ వాటర్‌లో తేనె, లెమన్ అయితే వేసుకొని తాగుతాను కదా! ఈ తేనె పూజా రూమ్‌లో అయితే ఉంటదండి. అంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తేనె, వెండి ఖర్జూరం అయితే నైవేద్యం కింద సమర్పిస్తాను కదా! సో, తేనె బాటిల్ అక్కడ ఉంటది. ఈ తేనె నేను మొన్న చూతుల్లోకి అడుగునంతా కూడా ఇలా ఏదో చక్కెర పాకం అదే పంచదార పాకం పట్టినప్పుడు అడుగున కట్టేస్తది కదా! ఆ విధంగా అయిపోయిందండి. అసలు తేనె ఎందుకు ఇలా అవుతది? పోనీ ఎక్స్‌పైర్ డేట్ అయిందంటే ఎక్స్‌పైర్ డేట్ కూడా అవ్వలేదు. పోనీ అది ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టలేదు. తీసుకున్నప్పుడు కాడి నుంచి పూజా రూమ్‌లోనే అంటే ప్రతి శనివారం యూజ్ చేస్తాను కాబట్టి ఇంక అక్కడే పెట్టేసాను. అది తీసి వేస్తుంటే ఏదో పంచదారలా అలా వస్తుంది. ఏంటా అనేసి చూస్తే పై తేనంతా తీసేసి చూసానండి. ఇంక లోపడంతా చూసారు కదా! ఇంకిలా చక్కెర పాకం అడుగున తేరిపోతే ఏ విధంగా ఉంటది, ఆ విధంగా చక్కెరలా ఉంది. అసలు తేనె ఇలా ఎందుకవుతది? ఫ్రిడ్జ్‌లో పెడితే అవుతదంట. కానీ తేనె ఎన్ని రోజులు బయటున్నా కూడా అసల పాడవ్వదు కదండీ! ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియా అటు నుంచయితే మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఈ తేనె అక్కడ పట్టు తేనె మన ఎదురుగుండానే తీసిస్తారంట ఒరిజినల్ తేనెని. ఈ తేనె తీసుకొచ్చి సంవత్సరం అవుతుందండి. కానీ ఎంత బావుందో చూడండి. మనం గిన్నెలో వేస్తే అది ఆయిల్ స్ప్రెడ్ అయినట్టుగా అవుతుంది. అదే ఇక్కడ తీసుకున్న తేనె చూడండి ఏ విధంగా ఉందో. పోనీ ఇది నార్మల్ షాపుల్లో కూడా తీసుకోలేదు. ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి కదా! తేనె బాటిల్ అక్కడే నేను తీసుకున్నాను. కానీ ఇది ఎందుకు ఇలా అయిందో కూడా నాకు అర్థం అవ్వలేదండి. అది తాగాలో లేదో కూడా తెలియలేదు. ఎందుకంటే అది ఎక్స్‌పైర్ డేట్ అవ్వలేదు. అయినా తేనెకి కూడా ఎక్స్‌పైర్ డేట్ అంటూ ఉంటదో, ఉండదో కూడా తెలీదు. ఎందుకంటే మనం నేచురల్‌గా దొరికే తేనెకైతే మనకి ఎక్స్‌పైర్ డేట్‌లు అవేమీ ఉండవు కదండీ! ఇలా మనం బయట షాప్‌లో తీసుకునే దానికైతే ఎక్స్‌పైర్ డేట్ అంటూ వేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అది ఎక్స్‌పైర్ డేట్ అవ్వలేనిది అలా అయిపోయింది. ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగే ఫుల్ ఎండొచ్చేసిందండి. ఇప్పుడు ఒక పక్క వర్షం చినుకులు పడుతున్నాయి. ఒక పక్క ఎండ అయితే ఉంది. మా చిన్నతనంలో ఇలా ఎండ, వాన వస్తే కుక్కలు, నక్కలు పెళ్ళిళ్ళు అనేవారు. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కి అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. నాకైతే బట్టలన్నీ ఇక్కడే ఆరేసాను. సో, ఆరేయడం వల్ల ఏంటంటే నానకపోయానైతే భయం లేదు. కానీ వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. సో, చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చెప్పలేదు కదా! నెక్స్ట్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా మధ్యలో షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ అండి. వినాయకుడికి ఉండ్రాలు చేసిన రోజు ఇంక అక్కడితో వీడియో ఎండ్ చేసేసాను. ఆ బుజ్జి గణపతిని చూపిద్దామని ఆ వీడియో అయితే యాడ్ చేశానంతే. ఇది నెక్స్ట్ టైం మాట. సో, ఇక్కడొచ్చేసి ఆ రోజు నైట్‌కి నేను చపాతీ అయితే చేద్దాం కదా అనేసి చపాతీ పిండి ఆఫ్టర్‌నూనే కలిపేసి ఇలా ఆయిల్ కవర్‌లో అయితే పెట్టేసానండి. ఎప్పుడు కూడా చపాతీ పిండి ఇలా ఆయిల్ కవర్‌లో పెట్టుకున్నట్లయితే చాలా బాగా నానుతది. ఆ కవర్‌కున్న ఆయిల్ అంతా కూడా మనకి చపాతీ పిండికి పట్టుకుంటది. ఒక పక్క క్యారెట్, బంగాళాదుంప అయితే ఉడకపెట్టేసానండి తొక్కలు తీసేసి. చూసారు కదా! ఇలా మెదిపితే మెత్తగా అవుతున్నాయి. అలాగే మిల్ మేకర్లు కూడా నానబెట్టాను. అవి వాటర్‌లో ఒకసారి మరిగించి అప్పుడైతే కర్రీలో వేస్తాను. అది పూరీలోకైనా, చపాతీల్లోకైనా ఈ కర్రీ చాలా బావుంటది.
కదండీ! ఇంతకుముందు మేము అనపత్తిలో ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళకి హోటల్ ఉండేదంట. సో, ఆంటీ వాళ్ళు చెప్పారన్నమాట, పూరి కర్రీ ఇలా చేస్తే చాలా బావుంటదమ్మా చపాతీల్లోకైనా, పూరీల్లోకైనా అనేసి. అప్పటినుంచి కూడా ఈ విధంగానే చేస్తాను. చాలా బావుంటదండి టేస్ట్ అయితే. ముందుగా తాలింపు దినుసులు వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించిన క్యారెట్, బంగాళాదుంప వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటది. అలాగే మిల్ మేకర్లు కూడా కొంచెంగా ఉడికించుకోవాలండి. లేకుంటే హాట్ వాటర్‌లో వేసుకున్నా సరిపోతుంది. నాకు ఇంకా త్వరగా అయిపోవాలి కదా అన్నట్టుగా నేను ఇంకా మిల్ మేకర్లు కూడా కొంచెం వాటర్ పెట్టేసి మరిగిస్తున్నాను. అంటే అలా మరిగే వాటర్ ఇందులో ఇవన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయిన మూలని త్వరగా కర్రీ అయిపోద్ది కదా అన్నట్టుగా ఇంకొక గ్లాసుడు వాటర్ వేసేసి మిల్ మేకర్ కూడా ఉడికిచ్చేస్తున్నానండి. ఇంకా ఆలు, క్యారెట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉడికించేసాను కదా! అందుకే ఎక్కువ టైము కుక్ అవ్వనవసరం లేదు. ఇప్పుడు ఆ మరుగుతున్న వాటర్ తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను ఈ తాలింపులోని. సో, మిల్ మేకర్లు కూడా ఇంక త్వరగానే ఉడికిపోయాయి కదా! ఇంకా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేయాలండి. అలాగే కొంచెం పంచదార అయితే వేసుకోవాలి. చిటికుడు పంచదార వేసుకుంటే ఇంకా కర్రీ మనకి యాజ్ ఇట్ ఈజ్ హోటల్‌లో కర్రీ టేస్ట్ అయితే వస్తదండి. చాలా బావుంటది. తప్పకుండా కొంచెం పంచదార వేయటం మర్చిపోవద్దు. సో, ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా! ఇందులో మనం శనగపిండి వాటర్ వేసుకోవచ్చు. మేమైతే శనగపిండి వేయనండి. గోధుమ పిండే వేస్తాను. ఎలాగ చపాతీకి కలిపిన పిండి కొంచెం పక్కకు తీసి పెట్టి అందులో వాటర్ వేసి కలిపేసి వేసేస్తాను. పసుపు కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. పసుపు వేయటం వల్ల ఈ కలర్ అయితే వస్తది. సో, ఇప్పుడు ఇంకా కర్రీ అయితే తయారైపోయింది కదా! సిమ్‌లో పెట్టాను. అది అలా ఉడుకుతుంది. ఈలోపు ఇక్కడ నేను చపాతీలు అయితే ఒత్తేస్తున్నానండి. పుల్కాలు చేసుకోవచ్చు, చపాతీ కింద చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు. మన ఇష్టం. ఏటిల్లోకైనా సరే ఆ కర్రీ చాలా బావుంటది. నేను చపాతీ పిండి కూడా ఇలా కలిపేసి కవర్‌లో పెట్టేసాను కదా! ఒకవేళ మిగిలిపోయినట్లయితే అది ఆ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే 2, 3 డేస్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వదండి. అదే మనం బాక్స్‌లో పెట్టామనుకో పైన అంతా కూడా కొంచెం బ్లాకిష్‌గా వచ్చేస్తది కదండీ! ఈ పిండి మిశ్రమం కలిపింది. మనం ఇలా ఆయిల్ కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే 2, 3 డేస్ ఉన్నా కూడా అది గట్టిపడదు. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా, పొడిబారకుండా భలే ఉంటదండి. సో, అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కలిపాను. ఇలా చేసిన చపాతీలన్నీ కూడా ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసి ఇంకప్పుడు 1 బై 1 కాల్చేస్తాను. సో, చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.